అయినటువంటి 110వ కీర్తన ఈరోజు చదివి దానిలో నుండి కొన్ని మాటలు మీరు విన్నారు, తిరిగి దానిలో చదువుతున్నారు. మూడవ వచనములో చూస్తూ ఉన్నాము. యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘానికి ఒక గొప్ప పోరాటం ఉన్నది, యుద్ధం ఉన్నది. సంఘము పోరాడి యుద్ధము చేయవలసి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను వైపునకు పరిగెత్తుతూ ఉన్న కాలములో మోషేకు దేవుడు ముందుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడతా వచ్చారు. మందవలే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య ప్రదేశంలో నడిపిస్తూ వచ్చాడు. వారు దేవునిని సేవిస్తూ దేవునిని వెంబడిస్తూ వచ్చారు. మధ్యలో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించారు, అది వేరే విషయం. ఎందుకంటే ఆత్మ సంబంధులు, ప్రకృతి సంబంధులు ఇశ్రాయేలు ప్రజల జనాంగములోనే నిండి ఉన్నారు. ఆత్మ సంబంధమైన ప్రజలకును ప్రకృతి సంబంధమైన ప్రజలకును అనేక మార్లు ఆత్మీయంగా నడుస్తూ ఉన్నటువంటి వారిని చూసినప్పుడు లోకానుసారమైనటువంటి లేదా నామకార్థమైనటువంటి ప్రజలు కూడా మధ్యలో ఉంటారు. నామకార్థులు ఆత్మీయ ప్రజలు పరిగెత్తుతున్నటువంటి వారి పరుగు పంద్యంలో వారి పరుగుల మధ్య పరిగెత్తటానికి వారికి అనేక మార్లు ఆటంకములు కలగజేయబడుతూ వచ్చాయి. అందుకొరకే వారితో కలిసి సవ్యంగా పరిగెత్తలేకపోయారు. అందుకొరకే మధ్యలో దేవుని మీదను దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే మీదను తిరగబడటం మొదలు పెడతా వచ్చారు. తిరగబడ్డారు. వారు ఆశించింది, వారు అనుకున్నది, వారి మనసుకు తగినటువంటిది వారి మధ్య వారికి కనబడలేకపోయాయి. అందుకొరకే కోరాహు సంతానం, కోరాహు సమాజం దేవుని మీదను దేవుని సేవకుడైనటువంటి మోషే మీదను తిరగబడతా వచ్చారు. తిరగబడ్డప్పుడు దేవుడు చూస్తూనే వారి యొక్క ప్రయాసాలన్నీ కూడా, వారి ప్రయత్నాలన్నీ కూడా, వారి ఆటలన్నీ కూడా చూస్తూనే సహించలేదు. దేవుడు వారికి బ్రేక్ వేశాడు. వారు చేసే అరాచకాలన్నిటికీ బ్రేక్ చేశాడు దేవుడు. ఆకాశం నుండి అగ్నివర్షం కురిసింది, భూమి నెరవేర్చి వారిని మింగివేసింది. మధ్యలో వారు లేకపోయారు. ఆ తర్వాత ఆత్మీయంగా ఉన్నటువంటి వారందరూ పరిగెత్తుతూ ముందుకు సాగారు. కానీ కానాను చేరిన తర్వాత వారి ముందు నిలిచిన ఎరికో పట్టణాన్ని ఎదిరించటానికి ఎరికో పట్టణం ముందు వారు చాలా సాహసమే చేయాల్సి వచ్చింది, చాలా కష్టమే చేయాల్సి వచ్చింది, చాలా ప్రయాసమే చేయాల్సి వచ్చింది. ఎంతో వారి విశ్వాసాన్ని అక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. విశ్వాసంలో వారు నిలకడగా నిలబడి వారి విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎంతమంది సంఘముగా ఈ సమయంలో కలిసి 2 చేతులు ఎత్తి ప్రభువును స్తుతించగలుగుతారు? కలిసి అన్నాను నేను, ఒకరిటు కాదు, అందరూ కలిసి కట్టుగా. ఎంతమంది విశ్వాసంతో కలిసి ఇక్కడ ఉన్నారు? ఉన్నవారందరూ ఎంతమంది బిగ్గరగా గంభీరంగా ప్రభువును స్తుతించగలరు? దేవునికి మహిమ కలుగునుగాక. వారెంతో ప్రయాసపడ్డారు. ఒక్కమారు ప్రయాసపడి వారు మానక మరలా ప్రయాసంతో ముందుకు సాగారు.
2 మార్లు వారు ప్రయాసంతో ముందుకు సాగారు. 3 మార్లు వారు విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంటూ 3 మార్లు కూడా ముందుకు సాగుతూనే వచ్చారు. చాలా విశాలమైన, చాలా బలమైన రథాలు పరిగెత్తగలిగిన, వెడల్పు కలిగినటువంటి ఆ యొక్క కోట, ఎరికో కోట చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తూ వారి విశ్వాసాన్ని, వారి యొక్క పరిపూర్ణతను ప్రూవ్ చేసుకోవటానికి వారు పరిగెత్తుతా వచ్చారు. 6 సార్లకు వారు సరిపోదనుకున్నారు. 7వ మారు కూడా వారు విశ్వాసంతో పరిగెత్తుతూ ఉన్నప్పుడు వారి ముందు బలమైన కోటగా నిలిచిన ఆ ఎరికో బద్దలై కూలి కింద పడిపోయిందని దేవుని వాక్యం చెప్తుండగా మీరందరూ చప్పట్లు కొట్టగలరా? హల్లెలూయా! బద్దలైపోయింది, భూమట్టమైపోయింది. ఏం చేశారు? తాలిబాన్ బాంబులు ఉపయోగించారా? యెరూషలేము యొక్క బాంబులు ఈ రోజున చూస్తూ ఉన్నాం. తాలిబాన్ మీద బాంబులు కురుస్తూ ఉన్నాయి, యెరూషలేం మీద బాంబులు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం. ఈ యుద్ధ సమాచారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే యుద్ధములో కలుగు పోరాటాలను, యుద్ధములో కలుగు సమస్యలను అవి మనసుకు తెచ్చుకుంటూ ఉంటే గుండెలు బద్దలైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. విచారకరమైన ఇట్టి దినములలో ప్రజలు ఏమంటున్నది ఇక్కడ వాక్యము? యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నిద్రపోయెదరు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ సన్నద్ధ దినమున, ఇంకో మాట ఉందమ్మా సామెన, యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు అలసిపోయి 1 గంటకు, ఏంటిది టైం? ఈ టైంలో గుండె బద్దలు కావట్లేదు, నిద్ర బద్దలు కావట్లేదు, సమస్యలు బద్దలు కావట్లేదు. 10 గంటలు కదా బిడ్డ మన టైం. హల్లెలూయా. అంకులు మీరు మంచి వాక్యం చెప్తా ఉన్నారు, ప్రజలే టైంకు రాలేకపోతూ ఉన్నారు. అది చూస్తుంటే నాకు గుండె చాలా బాధేస్తుంది అంటది మన స్వప్నమ్మ. హల్లెలూయా. పడుతున్న బిడ్డ 30 సంవత్సరాలుగా ఈ శ్రమలు పడుతూనే ఉన్నాను. ఈరోజు శ్రమ కాదు ఇది. చెప్పిన మాట వినరాయ్, ఆశీర్వాదాలు ఇంటి ముందుకు వస్తే పొందరాయ్. ఆశీర్వాదాలే ముందుకు వస్తూ ఉన్నాయి, అవి పొందుకోలేరాయ్. చెప్పిన మాట వినరాయ్. దేవుని ఆశీర్వాదాలతో నింపబడి ఆశీర్వాదకరమైన పచ్చని తోటలాగా ప్రతి కుటుంబము కనబడాలని అనుక్షణం పోరాడుతూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టపూర్వకంగా వస్తారంట తన ప్రజలు. ఆ ప్రజలు ఇష్టపూర్వకంగా, అంటే బలవంతంగా కాదు. అమ్మా ఇవాళ ఆదివారం ఉన్నది అని బాధతో, అది కూడా లేచి 11 గంటలకు బాధ, 12 గంటలకు బాధ. ఇటు ప్రజల కొరకు నేనేమైనా ఒకవేళ అందునా 12 గంటలకైతే వచ్చిన అంకుల్ జాగ్రత్త, నేను 12 కూడా రాకపోతే నువ్వేం చేస్తావు? 1 గంటకు వచ్చినా వస్తా, నా ఇష్టం. 1 గంట కూడా రాను, నువ్వేం చేస్తావు? చూడండి ఎంత జులుము, ఎంత భయంకరమైన ప్రజలు మొదలైనరు, ఎంత మొండోళ్ళు మొదలైనరు, ఎంత మొండిగా ప్రవర్తించే ప్రజలున్నారు ఇక్కడ. అందును బట్టి ఈ కుటుంబాలు సస్యశ్యామలమైన, స్వచ్ఛమైన, ఆ నీరు కట్టబడిన తోటలాగా ఎదిగి పచ్చగా ఫలించటానికి ఏమాత్రమైన ప్రయోజనం ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, సూర్యునిలో, చంద్రునిలో,
ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏమనాలి? ఈ మాట తర్వాత ఏమనాలి చెప్పండి బిడ్డ, ఏమనాలి? అనండి అందరు కూడా. మహిమ మహిమ. ఎక్కడున్నది మహిమ? ఎక్కడున్నది మహిమ? మహిమ. హల్లెలూయా. బొత్తిగా భయము లేదు ఈ ప్రజలకు. బల్ల కార్యక్రమము, మొదటి ఆరాధన, మొదటి ఆదివారం, సంఘ పెద్దలు, సీనియర్ బ్రదర్సు, ఇంకేమో అంటాం కదా మనందరం కూడా కలిసి, బొత్తిగా భయము లేదు, బొత్తిగా భయము లేదు. భయం అన్నది ఉంటే, భారం అన్నది ఉంటే, బాధ్యత అన్నది ఉంటే, బరువు అన్నది ఉంటే సచ్చిన దేవుని మందిర ఆవరణములో పడి చస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిరకాలము మందిరములో ఏం చేస్తామండి మనము? హల్లెలూయా. వ్యాపారం చేస్తామా? ఏం చేస్తామండి? వాదాలు చేస్తామా? ఏం చేస్తామండి? గొడవలు చేసుకుందామా? ఏం చేస్తామండి? కొట్లాటలు చేస్తామా? ఏం చేస్తామండి? సనుకుంటూ వెళ్తామా? సనుకుంటూ ఏం చేస్తాము? ఆయన మందిరములో ఏం చేయాలి? హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. ఆయన మందిర ఆవరణములో ఏం చేయాలి? నివాసము చేయాలి, నివసించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మందిర ఆవరణములో నివసించుట ఎంత భాగ్యమో. నేనైతే ఆయన మందిరములో పచ్చని ఒలివల మొక్క వలె ఉన్నాను. నేనైతే నా వైపుకు, నా భారంగా, నా బాధ్యతగా, నా తరపు నుంచి నేనైతే. ఎంత అద్భుతమైన మాట అండి. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా. ఆపదలు ఎన్నొచ్చినా, అపాయాలు ఎన్నొచ్చినా, శోధనలు ఎన్నొచ్చినా, కష్టాలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా, సమస్యలు ఎన్నొచ్చినా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవల మొక్క వలె ఉంటాను. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఇంకోసారి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ చెప్పాలి. హల్లెలూయా. మనం వెనుక వెళ్ళేవారం కాదు, మనం వెనుకాడేవారం కాదు, మనం వెనుక తిరిగేవారం కాదు. ఎన్ని సమస్యలు రానిగాక, ఎన్ని శోధనలు రానిగాక, ఎన్ని కష్టాలు రానిగాక, ఎలాగ ఉండాలి తెలుసా? ఇక్కడ యుద్ధ సన్నర దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. ఏమిటికి వస్తారు? నా మాట వినండి. ఏమిటికి వస్తారు బ్రదర్స్? ఇష్టపూర్వకంగా దేని కొరకు వస్తారు? కష్టపూర్వకంగా రారు, ఇష్టపూర్వకంగా వస్తారు. యుద్ధ సన్నద్ధ దినం, ఈ దినం అదే యుద్ధ సన్నద్ధ దినం. యుద్ధములు జరుగుతూ ఉన్నాయి, ఆత్మీయతలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆత్మీయంగా నిలబడటం చాలా కష్టమైన దినాలు. ఎక్కడ చూసినా నామకార్థమైనటువంటి పరిస్థితులు విస్తరిస్తున్నటువంటి ఈ దినాల్లో ఆత్మీయ బలముతో దేవునికి సమీపముగా, దేవుని రాకడ కొరకు సిద్ధంగా, కడబూర శబ్దం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూరతో ఆయన దిగివచ్చినప్పుడు, మధ్యాకాశానికి దిగివచ్చినప్పుడు కనురెప్ప పాటున మర్త్యమైన ఈ శరీరమును విడిచి అమర్త్యతను ధరించుటకై పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి మనము నింపబడి ఉండడానికి చాలా కష్టమైన దినాలు ఇవి. ఇట్టి భయంకరమైన ఈ కష్టమైన దినములలో దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి, దేవుని చిత్తానుసారమైన వారిగా ఉండడానికి మనం ఏం చేయగలగాలి అంటే యుద్ధ సన్నద్ధులుగా నిలబడాలి. హల్లెలూయా. యుద్ధం చేసేది దేవుడే, యుద్ధం చేసేది దేవుడే. కానీ సంఘం ఎలా నిలబడాలి? యుద్ధం చేయటానికి రెడీగా ఉన్న సన్నద్ధులుగా నిలబడాలి. రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, రైట్గా ఉండాలి.
గట్టిగా ఉండాలి, బలంగా నిలబడాలి. యుద్ధం కొరకు ఎప్పుడొచ్చినా కూడా యుద్ధం ఎప్పుడైనా రాని, యుద్ధం ఎలాగైనా రాని, ఏ విధంగానైనా రాని, యుద్ధం వచ్చిన వెంటనే దూకడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం కొరకు యుద్ధంలో దూకడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువే మన పక్షంగా నిలబడతాడు. ఆయనే మన పక్షంగా నిలబడి యుద్ధములు జరిగిస్తాడు. ఆయన యుద్ధములు చేయువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు, యుద్ధ సైన్యముగా ఉన్నాడు. ఆయన యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నాడు. దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మన శత్రువు అయినటువంటి అపవాదితో దేవుడే యుద్ధం చేస్తాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడెక్కడ యుద్ధం చేశాడు, ఎన్ని సందర్భాలలో ఆయన యుద్ధం చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు లేదా తన ప్రజలైన వారికి, తన సేవకులైన వారికి, తన యందు విశ్వాసము గల వారికి, తన యందు నీతిగా బ్రతుకుతున్న వారికి ఎక్కడెక్కడ యుద్ధములలో జయము అనుగ్రహిస్తూ యుద్ధం చేశాడో, వారికి సంపూర్ణ జయము ఎక్కడెక్కడైతే అనుగ్రహించబడిందో ఆయా లేఖనాలు పరీక్షించడానికి, ఆయా సందర్భాలు చూడటానికి దేవుడు మరో సమయాన్ని మనకు ప్రాప్తింపచేయునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. దేవుడు నీ పక్షముగా ఉండకపోతే నీవు యుద్ధము చేయలేవు. దేవుడు నీ పక్షముగా ఉండకపోతే నీవు జయం పొందలేవు. దేవుడు నీ పక్షమై ఉండకపోతే నీవు అపజయాల పాలవుతావు, నువ్వు తలదించుకుంటావు, నువ్వు అవమానాల పాలవుతావు. దేవుడు నీ పక్షముగా నిలబడాలా. దేవుడే నీ పక్షముగా నిలబడాలా. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. చెప్పాలి బిగ్గరగా చెప్పాలి. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. మరోసారి గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షముగా ఆయన యుద్ధము చేయవాడై ఉన్నాడు. మనము సన్నద్ధులమై నిలబడాలా. సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి హల్లెలూయా. అరుణోదయం అంటే అర్థం ఏంటిది? ప్రారంభం, జన్మించటం, పుట్టటం, కొత్తగా స్టార్ట్. అరుణోదయం. నిన్న ఉదయించిన ఉదయుడు అస్తమిస్తాడు, మళ్ళీ ఈరోజు కొత్తగా ఉదయిస్తాడు. అరుణోదయములో నుండి ఎంత అద్భుతం! అరుణోదయ గర్భములో నుండి కొత్తగా జన్మిస్తారు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. క్రొత్తగా మళ్ళీ నూతనంగా కొత్తగా పుడతారు. యవనస్తులు వాక్యం కొరకు, యవనస్తులు ఆత్మీయ బలము కొరకు, యవనస్తులు వారి యొక్క పాపములను విడిచి వారు పరిశుద్ధత కొరకు, యవనస్తులు ప్రభు రాజ్యం కొరకు, యవనస్తులు ప్రభు యొక్క దినము, పరిశుద్ధ దినము కొరకు యవనస్తులు నిలబడతారు. హల్లెలూయా. మారణాత ఫెయిత్ మినిస్ట్రీలో యవనస్తులు నిలబడాలి. యవనస్తుల కొరకు ఎంతో పోరాటమే చేస్తూ ఉన్నాం. యవనస్తులు పెద్దలంటే ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండవచ్చునేమో కానీ యవనస్తులు జాగ్రత్తగా నిలబడాలి. యవనస్తులు వారి యొక్క యవన కాలమందు యవనేచ్ఛల నుండి విడిపించబడాలి. యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి. వారు పరిశుద్ధతను కాపాడుకోవాలి. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపుకు ఎవరు వెనుక లేరు బోధించడానికి. అయ్యా నీవు నిలబడు సత్యం కొరకని చెప్పడానికి కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పాపం వైపుకు పరిగెత్తాల్సిన ఆ యవన వయసును పాపము వైపుకు పరిగెత్తకుండా దేవుని వైపుకు పరిగెత్తులాగున తన యవ్వన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. యవనస్తుడుగానే ఉండి పాపమును చంపివేసి నీతిని, పరిశుద్ధతను ప్రార్థన జీవితంలో బ్రతకడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. యవనుడా
యవ్వన కాలము, సమకూర్పు కాలము. వ్యవసాయకుడు పంటను ఎలాగ సమకూర్చుకుంటాడో ఆ విధంగానే మీ యవ్వన కాలం కూడా దేవుని కొరకు, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి. ఎంతోమంది యవనస్తులు నాశనమైపోయారు, అంధకారములోనికి వెళ్ళిపోయారు. నేను ఎవరి పేరు చెప్పను, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది ఈ పిల్లలు, యవన పిల్లలు లోకం వైపుకు, పాపం వైపుకు, సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అసత్యం వైపుకు వెళ్ళిపోయారు. హల్లెలూయా! ఎంత బాధకరమైన విషయం, ఎంత వేదనకరమైన విషయం. దేవుడు తన ప్రజలతో ప్రమాణము చేయుచున్నాడు. దేవుడు నిలిచిన తన పిల్లలతో ప్రమాణము చేయుచున్నాడు. దేవుడు యోసేపుతో ప్రమాణము చేశాడు. తన ప్రమాణాన్ని నిలబెట్టుకొనుటకై యోసేపు దేవుడు చేసిన ప్రమాణము ఏదైతే ఉందో అట్టి ప్రమాణములో నమ్మకంగా నిలబడడానికి, దేవుడు చేసిన ప్రమాణాన్ని నెరవేర్పు దిశ వైపుకు యోసేపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! కీర్తనలు 132వ కీర్తన 12వ వచనం. కీర్తనలు 132:12. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు ఆశ్రయ స్థానం. హల్లెలూయా! చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఏం చేశాడు యెహోవా? 12వ వచనములో యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యెహోవా సత్య ప్రమాణము చేశాడు. సత్య ప్రమాణము చేసినటువంటి దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేసి, అమ్మా వినండి బిడ్డ, వినండి, కొద్దిమందే ఉన్నారు కదా, నా మాట వినండి. సత్య ప్రమాణము చేసి ఏం చేశాడు? ఆ ప్రమాణములో దేవుడు తప్పిపోలేదు. హల్లెలూయా! తాను ప్రమాణము చేసిన దానిని నెరవేర్చుటకై, దేవుడు ప్రమాణము చేసిన దానిని నెరవేర్చుటకై ఆయన ఏ విషయములో కూడా తప్పిపోలేదు. దేవుడు ప్రమాణం చేశాడు దావీదునకు ప్రమాణం చేసి అంటున్నాడు ఇక్కడ, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా! నీకు చేసిన ప్రమాణం, దావీదుకు చేసిన ప్రమాణములో ఆయన మాట తప్పలేదంటే, నీకు చేసిన ప్రమాణములో ఆయన మాట తప్పుతాడా? ఏం ప్రమాణం చేశాడు ఈ సమయంలో? మీరందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి మీ జీవితానికి ఆయన ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం చేశాడు? ఆయన నిన్ను తప్పించటానికి, ఆయన నిన్ను విడిపించటానికి, ఆయన నిన్ను కాపాడటానికి, ఆయన నిన్ను లేవనెత్తడానికి, ఆయన నిన్ను బలపరచటానికి. నువ్వు నిరాశ అనే గుంతలో పడ్డావు, నిరాశలో ఉన్నావు. అందుకొరకే ఇష్టపూర్వకంగా దేవుని మందిరంలో నువ్వు కనబడట్లేదు, నువ్వు ఇష్టపూర్వకంగా పని చేయట్లేదు. ఏదో ఒక భయంకరమైనటువంటి పాపపు గుంటలో పడిపోయావు, ఒక అంధకారములో కనుమరుగైపోతున్నావు. దేవుని పనికి, దేవుని పనిలో, దేవుని కార్యములలో, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో సరిగ్గా బలంగా నిలబడాల్సిన నీవు నిలబడలేకపోతున్నావు. ఆమేన్, హల్లెలూయా! చెప్పాలి ఇక్కడ బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఒక్కసారిగా నా మాట జాగ్రత్తగా వినండి.
పిల్లలు బయట ఆడుకుంటున్నారు, ఎందుకో ఏమో. పిల్లలను కంట్రోల్ చేయండి. పిల్లలు కూడా ముందుకు రావాలి, ఇక్కడికే ఉండాలి. ఎందుకంటే ఈరోజు సండే స్కూల్ కూడా లేదు కనుక. దేవుడు ప్రత్యేకంగా ఒక బలమైన స్థిరమైన స్థితిలో నిలబెట్టడానికి, నిన్ను నిన్ను లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉంటే, నువ్వేదో ఒక రకమైనటువంటి గుంటలో ఇరికిపోయావు, పడిపోయావు. అందుకొరకే దేవుని యొక్క ప్రమాణం ఏమైతే ఉందో ఆ ప్రమాణాలను మర్చిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు మర్చిపోడు. నీ విషయంలో దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు మర్చిపోడు. చూడుము, నువ్వు నా అరచేతిలో చెక్కబడి ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. అదో ప్రమాణం. దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు. మధ్యలో విడిచిపెట్టాడు. నా జీవితం మధ్యలో ఆగమైపోయింది, మధ్యలో నా బ్రతుకంతా చెదిరిపోయింది, నా బ్రతుకు విచ్ఛిన్నమైపోయింది, నా బ్రతుకులో నేను బ్రతకలేకపోతున్నాను, నేను బ్రతికే స్థితి లేదు, నాకు నేను బ్రతకాలన్నంతగా లేదు. అయ్యో లేదు. ప్రభు తన సత్య ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరోసారి చూస్తే, యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసి ఆయన మాట తప్పనివాడు చేసెను, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట. ఆయన మాట తప్పడు. మనుషుడు మాట తప్పుతాడు, ఇస్తానంటాడు, మాట తప్పుతాడు. రాజులు మాట తప్పుతారు, మంత్రులు మాట తప్పుతారు, ప్రధానులు మాట తప్పుతారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏదో సందర్భంలో మాట తప్పాల్సిందే. కానీ దేవుడు మాట తప్పనివాడు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? మాట తప్పనివాడు. ఆయన నీతో ప్రమాణం చేశాడు, ఆయన నీతో సత్య ప్రమాణం చేశాడు. ఆయన ప్రమాణం సత్యమే, ఆయన చేసిన వాగ్దానం సత్యమే, ఆయన మాట ఇచ్చిన మాట సత్యమే, ఆయన నీతో మాట్లాడుతున్న మాట సత్యమే, ఆయన నిన్ను ఆదరిస్తానన్న మాట సత్యమే, ఆయన నిన్ను నడిపిస్తానన్న మాట సత్యమే, ఆయన నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన మాట సత్యమే. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. ఆయన నీతో ప్రమాణము చేశాడు బిడ్డ, అది సత్య ప్రమాణం. హల్లెలూయా. ఆయన నీతో చేసిన ప్రమాణం సత్యమే. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనం కలుగజేసెను. శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుని హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడట? మన పరిశుద్ధ ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, అబ్రహాముతో చేసిన ప్రమాణమును ఆయన ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్దామా గట్టిగా ప్రభును స్తుతిస్తూ? మరోసారి గట్టిగా ప్రభును స్తుతిస్తూ చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు, దేవుని యొక్క కార్యములు ఎంత అద్భుతమైనవి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనం కలుగజేసెను. హల్లెలూయా. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసెను. ఎందుకండి ఇంతగా దేవునికి ఉన్న ప్రేమ?
ఎందుకండి దేవుడు ఇంతగా నీపై ఉన్న ప్రణాళిక? ఎందుకండి దేవుడు ఇంతగా నీపై నీకు చేసిన ప్రమాణం ఆయన తప్పకుండా నిలిచి ఉండటం? చూద్దాం, అక్కడనే కిందకి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాను. ఎందుకు పోగొట్టుకుంటావు ఈ రక్షణ? ఆమేన్. ఇంత గొప్ప రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటావు? దేవుడు ఈ రక్షణ కలగజేశాడు. కొంతమందికి రక్షణ కలగట్లేదు, కొంతమంది రక్షించబడట్లేదు. పోయిన జనవరి 1 నాడు చాలామంది బాప్తీసాలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే బాప్తీసం తీసుకుంటే రక్షించబడతానని తెలుసు, బాప్తీసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు అని తెలుసు అపవాదికి, సాతానుకు. అందుకొరకే ఎన్నైనా నువ్వు చెయ్యి. ప్రార్థన చేస్తావా చెయ్యి, మంచి పాట పాడతావా పాడు, బైబిల్ సంకలో పెట్టుకొని తిరుగుతావా తిరుగు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తావా రా, అన్నీ చెయ్యి. బాప్తీసం మాత్రం తీసుకోకు. ఒకవేళ తీసుకుంటే బాప్తిస్మం హల్లెలూయా, ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నువ్వేమవుతావు? నువ్వు దేవుని బిడ్డవవుతావు. అప్పుడు సాతానుకి నువ్వేమవుతావు? చెప్పండి, సాతానుకి ఏమవుతావు? శత్రువు అవుతావు. హల్లెలూయా. దేవునికి బిడ్డవవుతే సాతానుకు శత్రువు అయితే, సాతానుకు నువ్వు శత్రువు అయినప్పుడు సాతానుడు నేను విడిచిపెడతాడా? తీసుకోపో అని చెప్తాడా? నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పడానికి నీకు మనసు వచ్చేలా చేస్తాడా? ఇక్కడ ఏమని రాయబడింది? యుద్ధ సన్నద్ధ దినమునందు తన ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. బాప్తిసం అంటే ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. హల్లెలూయా. ఎవరో బలవంతం చేస్తే తీసుకోవటం బాప్తిసం కాదో, ఎవరో బలవంతం చేసి నిన్ను వెనకాల ఉండి ప్రోత్సహించి నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు రక్షించబడతావు అని చెబితే కాదు. నీకు నీవుగా దేవునికి దగ్గర అవ్వాలి, నీకు నీవుగా దేవుని సన్నిధిని సమీపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సమీపిస్తున్నప్పుడు, ఆయనకు దగ్గర అవుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో నింపబడుతున్నప్పుడు నువ్వు లోకానికి దూరం అవుతావు, యేసుకు దగ్గర అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు నువ్వు సమీపిస్తావు, యేసుతో దగ్గర అవుతావు, లోకమునకు దూరం అవుతావు. లోకముతో నువ్వు దూరమైనప్పుడు, లోకము నిన్ను విడిచిపెట్టినప్పుడు యేసయ్య నిన్ను చేతి పట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య నీతో ప్రమాణం చేస్తున్నాడు. అందుకే లోకము నిన్ను విడిచిపెట్టిన తర్వాత, లోకస్తులందరూ నిన్ను విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకములో నీకు అంత శత్రువులు ఉన్న తర్వాత దేవుడు నీతో నిబంధన చేశాడు, దేవుడు నీతో ప్రమాణము చేశాడు. ఆయన చేసిన ప్రమాణం ఆయన మరిచిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రతి వారితో ఆయన ప్రమాణం చేయించున్నాడు. అందుకొరకే ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతం. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతా నిర్భయముతో, ఏం భయముతో? నిర్భయులమై. పడుకుంటే భయం, డ్యూటీకి వెళ్తుంటే భయం, కంపెనీలో ఉంటే భయం, మిషన్ల కాడ నిలబడితే భయం, ఎదురు ఎవరైనా వస్తుంటే భయం, ఏదైనా గేదె కానీ ఏదైనా ఎదురుగా పశువు కానీ వస్తుంటే భయం, ఏదైనా చిన్న సర్పం కాలు చంద్రుగా వెళ్తే భయం, ఏదన్నా రాత్రి ఒకవేళ స్వరం వినబడితే భయం, ఏదన్నా రాత్రి ఒకవేళ ఓ పెద్ద స్వరం వినబడితే భయం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా అని గట్టిగా.
చెప్పాలి, బిగ్గరగా గట్టిగా చెప్పాలి. ఒకరోజు రాత్రి నేను పడుకొని ఉన్నాను, రకరకాల అరుపులు వినబడుతూ ఉన్నాయి. ముందుగా ఒక స్త్రీ భర్త భయంకరంగా కొడితే ఎలా ఏడుస్తుందో అలాంటి అరుపులు వినబడుతూ ఉన్నాయి. మంచం మీద మెల్లగా చెవుబెట్టి విన్నాను. ఏడుస్తూ ఉంది, పెద్దగా ఏడుస్తూ ఉంది, ఏడుపు వినబడుతూ ఉంది. కాసేపు ఆ ఏడుపు వినబడిన ఏడుపు కాసేపు తర్వాత మళ్ళీ మౌనం అయిపోయింది. మళ్ళీ తర్వాత పసిబిడ్డ ఏడుస్తే ఎలాగానో అలా ఏడుపు వినబడుతూ ఉంది, పసిబిడ్డ లాంటి ఏడుపు వినబడుతూ ఉంది. మళ్ళీ కాసేపు అది ఆలకిస్తే అలానే వినబడుతూ ఉంది. కాసేపు తర్వాత ఒక ముసలమ్మ మూలుగితే ఎలా వినబడుతుందో మళ్ళీ తర్వాత అలా వినబడుతూ ఉంది, ఒక ముసలమ్మ మూలుగులాగా. అది కూడా విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత ఇక నాకు నిద్ర పట్టట్లేదు. మంచం మీదకి లేచాను, ఎక్కడి నుంచి ఈ అరుపులు వినబడుతున్నాయి అంతా తిరిగి చూశాను, నా బెడ్రూమ్ అంతా చూశాను, బయటకు వచ్చేసాను, సందులోకి వచ్చేసాను, అంత తిరిగి చూశాను, ఎక్కడ ఈ స్వరము లేదు. మళ్ళీ తర్వాత నేను కొద్దిసేపు వెనకాల కూర్చున్నాను. మంచి రాత్రి, అది రాత్రి బాగానే మధ్యరాత్రిలో వెనకాల కూర్చున్నాను. అంత నిశ్శబ్దంగా ఉంది, ఏమి వినబడట్లేదు, అంత నిశ్శబ్దం. తర్వాత ఏదో నాకు అలా అనిపించింది అనుకున్నాను. మళ్ళీ వచ్చేసి లోపలికి వచ్చి మళ్ళీ నా డోర్ల దగ్గరికి పెట్టుకొని మళ్ళీ నిద్రపోతా ఉన్నాను. ఆ కాసేపు నిద్రపోతున్న ఆ సమయంలో ఒక పెద్ద బుసకొట్టుడు, ఒక సర్పంలాగా బుస్సు 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 అనే శబ్దం. ఇదంతా కూడా వింటున్నాను. మళ్ళీ లేచాను, లేచి ఎప్పుడు కూర్చొని గమనిస్తూ ఉన్నాను, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అని గమనిస్తూ ఉన్నాను. 2 పిల్లులు ఆ సందులో ఉన్నాయి. 2 పిల్లులు, మగపిల్లి ఆడపిల్లి 2 కూడా కలిసి ఆ శబ్దాలు చేస్తూ ఉంటే నా నిద్ర డిస్టర్బ్ అయ్యే కాదు, నాలో లేని భయం పుట్టింది. ఈ విధంగా అనుకోని విధమైనటువంటి భయాలు, అర్ధరాత్రి వేళ రకరకాల భయాలు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు చాలాసార్లు మనకు రక్షణ లేదేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాక్యం చెప్తుంది. మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. హల్లెలూయా. మరియు ఓ శిశువా, నీవు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన మన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించబడినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా. హల్లెలూయా. చెప్పాలి, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్టు రక్షణ జ్ఞానం. హల్లెలూయా. చాలా మటుకు చాలా రకాల జ్ఞానము చేత మనం నింపబడాల్సిన వారమై ఉన్నాం. ఈ రక్షణ జ్ఞానం, దేవుడు రక్షించబడడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాలి. ఇట్టి జ్ఞానం లేకపోవటం వలన, ఇట్టి జ్ఞానం మనం పొందకపోవటం వలన చాలాసార్లు మనం అనేక రకమైనటువంటి దేవుని కార్యాలకు దూరముగా ఉంటున్నాం. దేవుని కార్యాలకు మనము దూరముగా ఉంటున్నటువంటి మనతో విడవక ఆయన తన ప్రమాణమును నెరవేర్చటానికి ఆయన ఆత్రుత పడుతూ ఉన్నాడు. ఆయన ప్రమాణం చేశాడు, అది నెరవేర్చడానికి నీ పట్ల ఆయన ఆలస్యం చేయువాడు కాదు, ఆయన ఆత్రుత పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం చూడండి, త్వరగా వెళ్దాం. 2వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం. త్వరగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం.
చనిపోయి సమాధి చేయబడెను ఉన్నది గనుక దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, హల్లెలూయా, క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా, హల్లెలూయా, ఆయన ప్రమాణం చేశాడు. బిడ్డలారా, ఆయన చేసిన ప్రమాణ ప్రకారంగా మన యొక్క జీవితంలో మనకు అనుగ్రహించబడిన రక్షణ కొనసాగింపు వాడై ఉంటున్నాడు. మన జీవితాలను కొనసాగింపు వాడై ఉంటున్నాడు. అంతము అయిపోయింది అనుకుంటున్నాం, అయిపోయింది నా పట్ల, ఇక అంత అయిపోయింది అనుకుంటున్నాం, ఇక నేను బ్రతకనేమో అనుకుంటున్నాం, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నాం. కానీ దేవుడు నీ పనిని ఇంకా కొనసాగించడానికి, నీ తర్వాత రాబోయే తరాలను కూడా ఆయన ఆశీర్వదించు వాడై ఉంటున్నాడు. హల్లెలూయా, చెప్పాలి బిగ్గరగా, చేతులు పైకెత్తి. మరోసారి నిద్రపోయే వారందరూ చెప్పాలి గట్టిగా. అది కథ. మరి ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయేవారు అన్నాను. నిద్రపోయేవారు కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి అంటే నిద్రపోయేవారు కూడా చెప్తా ఉన్నారు, అంటే నిద్రపోతున్నారు. నేను ఇంతగా చెప్పడానికి, ఇంత బలంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు నిద్రపోవద్దని. ఇట్టి మంచి మాటలు వింటున్నప్పుడు మీకు నిద్ర ఎలాగా వస్తుంది? ఆయన నీ యొక్క రక్షణను కొనసాగించువాడు, నీ ఆత్మీయ స్థితిని కొనసాగించువాడు. నీ తర్వాత కూడా నీ పిల్లలను ఇదే ఆత్మీయ బలము కలిగిన, పరిశుద్ధత కలిగిన పిల్లలనుగా నీ సమాజంలో, నీ సంఘములో, నీ యొక్క సమాజంలో, నీ యొక్క సంతానంలో దేవుడు లేపబోతున్నాడు. చెప్పాలి బిగ్గరగా, ప్రభువును స్తుతిస్తూ. నిన్ను విడిచిపెట్టాడా? నిన్ను ఎడబాసాడా దేవుడు? నీ పట్ల చేసిన ప్రమాణాన్ని దేవుడు తప్పాడా దేవుడు? ఆయన దావీదుకు చేసిన ప్రమాణము మర్చిపోయాడా? ఆయన అబ్రహామునకు చేసిన ప్రమాణం మర్చిపోయాడా? యాకోబుతో చేసిన ప్రమాణం మర్చిపోయాడా? ఆయన క్రీస్తుతో చేసిన ప్రమాణం మర్చిపోయాడా? యేసు క్రీస్తును లేపుతానని చేసిన ప్రమాణం మర్చిపోయాడా? క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో ఆయన కుళ్ళిపోలేదు. ఆయన 3వ రోజు తిరిగి లేచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఏ విధంగా చనిపోయి పాతిపెట్టబడి లేపబడ్డాడో, క్రీస్తు నందుండిన పరిశుద్ధులందరూ కూడా చనిపోయి లేపబడతారు. ఎందుకు లేపబడతారంటే, ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగి, ఆయన యొక్క ఆజ్ఞను పాటించినందున చనిపోయిన వాడు కూడా తిరిగి లేపబడతాడు. నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాడు ఎన్నటికి చనిపోడు. బైబిల్ చెప్తుంది, ఎన్నటికి చనిపోడు, చనిపోయినను తిరిగి లేపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి సమాధిలో ఉండిపోయి సమాధిలోనే కుళ్ళిపోయాడు అని ఎవడైనా ఒకవేళ చెప్పితే అది అబద్ధికుడు చెప్పే మాట, అది అబద్ధమైన మాట, అది అపవాది చెప్పే మాట. అది అపవాది అబద్ధికుడై ఉన్నాడు. ఆది నుండి అపవాది అబద్ధికుడై ఉన్నాడు కనుక అబద్ధికుడైనటువంటి అపవాది చెప్పే మాట ఎవరు వింటారు? హలో, అబద్ధికుడైన అపవాది చెప్పే మాట ఎవరు వింటారు? ఎవరింటారు? మీరెవరి సంతానం? మీరందరూ ఎవరి సంతానం? నేను ఎవరి సంతానం? నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు సంతానం. ప్రభు రక్తంలో నేను కడగబడ్డాను.
ఆయన పరిశుద్ధ రక్తములో నేను విమోచింపబడ్డాను, నేను బాప్తిసం పొంది రక్షించబడ్డాను, నేను పరలోక సంబంధిని, నేను భూ సంబంధిని కాదు, నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు రక్తములో కడగబడిన క్రీస్తు బిడ్డను. చెప్పలు కొడదామా? హల్లెలూయా. నేను క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు బిడ్డనైతే నేను పరలోకం నుండి వచ్చినటువంటి ఆ జీవాహారమైనటువంటి యేసయ్యా ఆహారం వలన నిత్యము బలం పొందుతున్నవాడనైనాను. అందుకొరకే రాయబడింది యోహాను సువార్తలో మాట 6వ అధ్యాయంలో. చదువు అమ్మగారు. ఆ శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎప్పుడు లేపుతాడంట? చెప్పండి, ఎప్పుడు లేపుతాడు? చెప్పండి. వాక్యం చెప్పిన వాళ్ళు, చదివిన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎప్పుడు లేపుతాడు? అంత్యదినం ఎప్పుడు? అంత్యదినం ఎప్పుడు? ఆమేన్. ఎప్పుడు అంత్యదినం? అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరిని లేపుతాడు? నా శరీరం, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు. మరి తినకపోయినవాడు, తిననివాడు తింటలేడే, ఎంత చెప్పినా వింటలేడే, ఎంత చెప్పినా వింటలేడు, ఎంత చెప్పినా తింటలేడు, ఎంత చెప్పినా రక్షణ పొందుతలేడు, ఎంత చెప్పినా బాప్తిసం పొందుకుంటలేడు, ఎంత చెప్పినా రక్షణ దగ్గరగా ఉంది కానీ రక్షణను దూరం చేసుకుంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు ఈరోజు మీరు వింటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన వాక్యాలు వింటున్నారు. అంత్యదినమున నేను వారిని లేపుతాను. హల్లెలూయా. ఒకవేళ సాతానుడు లేపకుండా నిన్ను గాఢంగా అట్లాగనే మభ్యపెట్టి గప్పి ఏదైనా నిన్ను ఒకవేళ నీ మీద పెద్ద బండ పెట్టి నీవు లేవకుండా ఉండాలనుకుంటే బండను బద్దలు చేసి బండలో నుండి లేపునట్లుగా దేవుడు అంత్యదినములలో నిన్ను లేపుతాడు. చప్పటి కొట్టరే, గట్టిగా చెప్పరే, మీరు బిగ్గరగా, ఇంకా కాస్త బిగ్గరగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అపవాది బండలు బద్దలు చేయబడినట్లుగా, అపవాది చేసే ప్రతి క్రియలన్నీ నాశనమగునట్లుగా, శత్రు కార్యములన్నీ పతనమగునట్లుగా దేవుడు తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యములను చేయవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ నా శరీరమును తిని ఈ నా రక్తమును త్రాగిన ప్రతివాడు కూడా చనిపోడు అని వాక్యం చెప్తుంది. ఒకవేళ చనిపోయినను వాడు తిరిగి లేస్తాడు. చదువు అమ్మగారు, అమ్మగారు చదువుతారుగా. నేను చెప్పే వాక్యం దొరకట్లేదా మీకు? ఒకవేళ వాడు చనిపోయిన, నా శరీరం తిని రక్తం తాగిన వాడు చనిపోయినను తిరిగి లేపబడతాడు. అక్కడికి వచ్చేసిందా? ఎవరికైనా దొరికిందా పాట? చూడండి. శరీరము తిరిగివాడు నిశ్చయముగా బ్రతుకునని చనిపోడు, చావు లేదు. ఆమేన్. హల్లెలూయా. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎంత గొప్ప నిరీక్షణను ప్రభు ఇస్తున్నాడు. ప్రమాణం ఇది, ఆయన నీతో చేస్తున్నటువంటి ప్రమాణం. తప్పక నువ్వు బ్రతుకుతావు. అందుకే ఇది ఆయన శరీరం, ఇది పవిత్రమైనది. ఆయన శరీరం ఇది జీవం కలిగినది. ఆయన శరీరమును తిని ప్రతివాడు కూడా జీవిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జనరల్ ఫస్ట్ నాడు కూడా తిన్నాం కదా, జనరల్ ఫస్ట్ నాడు అయ్యగారు
అయ్యగారు మా వరకు తీసుకొని వచ్చాడు కదా, మేము ఆయన శరీరం తిన్నాం కదా, మళ్ళీ ఇంత తొందరగా ఈ నెలలో ఎందుకు, ఈ నెలలో ఎందుకు, ఈ నెలలో ఎందుకు అని అనుకున్నవారు, ఒకవేళ ఈ నెలలో ఎందుకు అని అనుకున్నవారు ఒకవేళ ఈ బలను పోగొట్టుకుని వచ్చునేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ నెల కూడా మాకు కావాలి, మేము ఆయన శరీరాన్ని తినాలి. ఒకవేళ మాలో మంట తగ్గకుండానట్లుగా, మాలో జీవం తగ్గకుండానట్లుగా, మాలో నిరీక్షణ తగ్గకుండానట్లుగా మరలా మేము తినవలసి వస్తే, ఇంకా త్వరగా తినవలసి వస్తే, ఇంకా త్వరగా ఆయన శరీరాన్ని తినవలసి వస్తే, మేము ఆ శక్తితో ఆయన శరీరమును నిత్యము తిని ఆ బలము పొందువారముగా ఉన్నాము. ఆయన బలము కావాలి. ఆయన బలవంతుడుగా ఉన్నాడు కనుక ఆ బలమైన శరీరం మేమెప్పుడు తిని బలం పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. మరోసారి గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. మొదటి కొరింథీ చూడండి. ముందుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. త్వరగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. త్వరగా. అపోస్తలుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును. ఏ ఒక్క విషయమా? ఒకటే విషయమా? అపోస్తుల బోధ. అంతేనా? సరిపోద్దా? అపోస్తుల బోధలో మేము ఉన్నాం, సరిపోద్దా? ఏమని ఉంది ఇక్కడ? అపోస్తుల బోధ యందును, సహవాసమునందును. ఈరోజు సహవాసానికి ఎంతోమంది దూరం అయిపోయి ఉన్నారో, సహవాసము ఈరోజు నిలబడలేకపోయి ఉన్నారు ఎంతోమంది. ఏమైపోయారు? సహవాసానికి దూరం అయిపోయారు. సహవాసానికి దూరం అవటం వలన ఏమైనా సాధించగలరా? అపోస్తుల బోధ నుండి దూరం అవటం వలన ఏమైనా చేయగలరా? బలం పొందగలరా? ఏ విధంగానైనా బలం పొందగలరా? అపోస్తుల బోధ యందును, సహవాసం నందును, రొట్టె విరుచుట యందును, హల్లెలూయా, ఆ ప్రార్థనలోను, ఇన్ని విషయాల్లో మనం సాగుతూనే ఉండాలి. చాలాసార్లు ఒక ఆదివారం వస్తే సరిపోతుంది అనుకుంటే కాదు. రేపు ఉపవాస ప్రార్థనను ప్రకటిస్తే అందరూ ఉపవాస ప్రార్థనలు రావాలి. స్త్రీల కూడికను ప్రకటిస్తే అందరూ స్త్రీల కూడికలు కనబడాలి. ఇవి చివరి దినాలు. మంట కలిగి ఉండాలి, ఆత్మీయ బలముతో నింపబడాలి, ఆత్మీయ బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి జీవం కలిగిన దేవుని సంఘములో నిరంతరము కూడా, హల్లెలూయా, నిరంతరం కూడా నువ్వు దేవునితో పాడగలగాలి, స్తుతించగలగాలి, ఆరాధించగలగాలి. హల్లెలూయా. నిరంతరం నీతోనే విల్చాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. అద్భుతమైన పదం కదండి, అద్భుతంగా ఉంది ఈ మాట, అద్భుతంగా ఉంది. మన ఆశ మనతో ప్రమాణం చేసిన దేవునితో మనము జీవించడానికైన ఆశ, మనతో ప్రమాణం చేసి, మనతో వాగ్దానం చేసి, నేను నీతో కూడా వచ్చేదనని చెప్పి, నీ మరణం వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పిన యేసయ్యతో కూడా ఉండాలన్న ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం
గమనించండి, ప్రతిదినము ఆయనతో కూడా నిబంధన చేయబడిన ప్రజలంగా ఆయన మందిరములో, ఆయన మందిర ఆవరణములో ఎల్లప్పుడూ కూడా కనబడుతూ అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థనలో ఇంటింట ఎడతెగక. హల్లెలూయా. ఏమండి? ఎడతెగక, ప్రార్థనలో, సహవాసంలో ఎడతెగక ఆయనతో ఉండడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అందుకొరకే ఆయన శరీరపు యొక్క ప్రతిష్టతను, ఆయన శరీరపు యొక్క విశిష్టతను ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. 1 కొరింథీ 10:21. ఆయన కంటే మనము బలవంతులమా? ఆయన కంటే మనం బలవంతులమా? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియూ క్షేమాభివృద్ధి కలగా చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 21వ వచనములో మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే తాగజాలరు, తాగకూడదు, అట్లా తప్పది. ప్రభు పాత్ర తాగుతారు, దయ్యం పాత్ర కూడా తాగుతారు. దయ్యం పాత్ర అంటే ఏంటో, ప్రభు పాత్ర అంటే ఏంటో దేవుని వాక్యమే మీ యొక్క వినికిడిలో, మీ యొక్క వెలుగులో దేవుని వాక్యమే ప్రకాశింపజేసి మీతో మాట్లాడునుగాక. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దయ్యం బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. హల్లెలూయా. చాలా అద్భుతంగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 1వ తారీఖున చాలా అద్భుతమైనటువంటి రీతిలో బలలో పాలు పొందడానికి చాలా తీవ్రత కలిగినటువంటి రీతిలో ప్రజలు ముందుకు వచ్చారు. ఆ రోజు ఈ వాక్యాన్ని అందించటానికి సమయం నాకు లేకపోయింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభువుకు రోషము పుట్టించదమా? ఎట్లా రోషం పుడుతుంది ప్రభువుకు? ప్రభువుకు రోషం పుట్టించదమా? దేవునికి రోషం కలిగేలాగున, దేవునికి రోషం వచ్చేలాగున చేస్తావా నువ్వు?
అన్నట్లుగా ఉంది ఇక్కడ వాక్యం. దయ్యం బల్లలో పాలు పొంది, దేవుని బల్లలో పాలు పొంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ప్రభువును స్తుతిస్తూ. దయ్యం ఏమంటుందంటే, నా బల్లలోనే పాలు పొందు. ఎప్పుడు యేసయ్య బల్లలో నువ్వు వెళ్ళకో, పాలు పొందకో. తిను, నా బల్లనే తిను, నాతోనే ఉండు, నాతోనే నడు, నాతోనే జీవించు, నాతోనే ఉండు. దయ్యం అంటుంది, నా బల్ల ఎప్పుడు నీకు రెడీగా ఉంది. తాజాగా మంచి ఫ్రెష్గా, తాజాగా మంచి ఫ్రెష్గా ఇస్తాను నేను బల్ల. నా బల్ల ఎప్పుడు తిను. ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళకు. ప్రభు అంటున్నాడు, నువ్వు దయ్యం బల్లలోనూ ప్రభు బల్లలోనూ పాలు పొందలేవు. నువ్వు ఉంటే అటైనా ఉండు, ఉంటే ఇటైనా ఉండు. తింటే దాన్నే తిను, పో. మన పితరులు మన్నా తిన్నారు, చచ్చిపోయారు. మన పితరులు మన్నా తిని చనిపోయారు. కానీ క్రీస్తు శరీరములో పాలు పొందిన వాడు ఎవరైనా, ఆయన శరీరమును తిని ఆయన రక్తంలో పాలు పొందిన వాడు ఎవరైనా కూడా చచ్చిపోయిన అంత్య దినమున తిరిగి లేపబడతాడు. కానీ ఇశ్రాయేలీయులు లేపబడలేదు. వారు కులిపోయారు. వారు అలాగనే సమాధిలో పెట్టబడ్డారు, కులిపోయారు. కానీ క్రీస్తును శరీరమును తిన్నవాడు ఎవడైనా, క్రీస్తు రక్తమును త్రాగిన వాడు ఎవడైనా, క్రీస్తులో పాలు కలిగిన వాడు ఎవడైనా చనిపోయినా అంత్య దినమున వాడు లేపబడతాడు. అందుకే కదా మనము ప్రభు బల్లలో పాలు పొందుతున్నాం. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. మన సంఘములో ఉన్న బిడ్డలు ఎవరైనా, మన సంఘములో ఉన్న వృద్ధురాండ్లు ఎవరైనా, మన సంఘములో ఉన్న రోగగ్రస్తులు ఎవరైనా, మన సంఘములో ఉన్నటువంటి బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఒకవేళ ఈ 2వ ఆదివారం వచ్చి బల్లలో పాలు పొంది బల్ల తిని వెళ్ళాల్సినటువంటి రీతిలో వెళ్ళకపోయిన ఎడల, కనీసం వారి దగ్గరికైనా నేను వెళ్ళి నా ప్రభు అయిన యేసు శరీరాన్ని వారికి అందించేలాగున నేను ఈ సంవత్సరంలో పనిచేస్తానని తీర్మానించుకున్నాను. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. ఆమేన్. హల్లెలూయా. వృద్ధురాళ్ళలో కడు వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లి మణిమ గారు కావచ్చు, దానియల్ గారు కావచ్చు, ఇంక కొంతమంది రాలేకపోయినా వారి దగ్గరికి వెళ్ళి నా ప్రభు అయిన యేసు శరీరమును, ఆయన రక్తమును వారికి దగ్గరికి వెళ్ళి అందించాలని ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి అందరి కొరకు కాదు, కానీ వృద్ధాప్యములో ఉండి లేవలేని స్థితిలో, రాలేని స్థితిలో ఉండి వారు కన్ను మూసే వరకు కూడా మన ప్రభు అయిన యేసు శరీరాన్ని వారు తినాలి. హల్లెలూయా. కన్ను మూసే వరకు, అయ్యో మేము వెళ్ళలేకపోయాం, అయ్యో మేము బలలో పాలు పొందలేకపోయాం, అయ్యో నేను ఆయన శరీరాన్ని తినలేకపోతేనే అని ఆ యొక్క మరణ సమయంలో వారు అంగలార్చుకున్నట్లుగా, వారు మరణించే సమయం వరకు కూడా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే సమయం వరకు కూడా వారి దగ్గరికి దేవుని సేవకుడు వెళ్ళి ప్రభు అయిన యేసు శరీరాన్ని ఇవ్వాలని ఒక తీర్మానం ఈ సంవత్సరంలో చేసుకున్నాను. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ చెప్పాలి. ఎందుకంటే నీవు ఆత్మీయతలో నిలబడ్డావు, నువ్వు ఆత్మీయురాలువు. నీ ప్రభురా అక్కడ వరకు ఆయన శరీరాన్ని తిను. అంత్య దినములలో లేపబడుటకై అంత్య దినము వరకు కూడా నువ్వు ఆయనకు నమ్మకంగా ఉండు, ఆయనకు సాక్షిగా ఉండు. హల్లెలూయా. అయితే ఒకటి, సాతాను యొక్క శరీరమునకు సంబంధించిన ఏ వస్తువు నీ దగ్గరికి రావద్దు. అది ఒకవేళ వచ్చినా అది నీకు శాపం. అపవాది బల్ల, సాతాను బల్ల ఉంది బిడ్డలారా, సాతాను బల్ల ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, సైతాను బల్లేంది, దేవుని బల్లేంది, ప్రభు బల్లేంది, సైతాను బల్లేంది. హలో 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 ప్రభు బల్లేంది, సైతాను బల్లేంది. సైతాన్ బల్ల ఉంటుందా? ఉన్నది. ఉందా సామెన? చదివావు అక్కడ?
ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. వినండి దేవుని బిడ్డలారా, మారణత పెయితో మినిస్ట్రీకి సంబంధించిన ఈ పరిచర్యలో సంబంధించిన వారు ఎవరైనా కూడా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేయి దాపి తినడానికి రెడీగా ఉంటే అది ఖచ్చితంగా ఏ బల్లనో మనకు తెలియదు. ఆ బల్ల ఇచ్చేవాడు ఎలాంటి వాడో మనకు తెలియదు. ఆ బల్ల తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి నీవు రెడీగా, నమ్మకంగా, యథార్థంగా, ఒకవేళ యథార్థమైన మనసుతో నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావేమో కానీ అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో నీకు తెలియదు. అక్కడున్న సేవకుడు అక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎలాంటివో నీకు తెలియదు. కనుకనే నీ సంఘములోనే నిత్యము కూడా, నీ మందిరములోనే నిత్యము కూడా ఆయన యొక్క శరీరాన్ని తినడానికి సిద్ధపడితే అది నీకు క్షేమం. హల్లెలూయా. చేతులు పైకెత్తండి అందరు కూడా, చేతులు పైకెత్తండి అందరూ కూడా. ఎత్తమని చెప్పమ్మా, అందరూ కూడా చెప్పండి, చేతులు పైకెత్తండి. చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ కూడా చేతులు పైకెత్తండి. ఇది ప్రభు యొక్క శరీరం తినే చివరి ఘట్టం కనుక నిద్రపోకండి. హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా సింహం వలె, జూలు విప్పే సింహం ఎలాగుంటుందో, వేటాడడానికి జూలు విప్పిన సింహం ఎలాగుంటుందో, దేవుని బిడ్డలు ఆయన శరీరం తినడానికి అలా సిద్ధంగా ఉండాలి. అలా ఉండాలి. నిద్రపోతూ కూరుకుతూ అయ్యా పెట్టు పెట్టు. ఇది పాపం కాదు, ఇది నీకు శాపం కాదు. అటు పిల్లలతో మాట్లాడుతుంటారు, ఇటు పిల్లలను ముచ్చట చెప్పుకుంటే ఇక్కడ చేయి చెప్తారు. శాపకరమైనటువంటి ఆలోచన కాదు. బల్ల నీ దగ్గరికి వచ్చే ముందు నువ్వు పశ్చాత్తపడి ఏడ్చుచు ఎక్కిళ్ళు బట్టి ఏడవాలి. ఇలా ఉబ్బుకు పట్టి ఎక్కిళ్ళు బట్టి ఏడవాలి. శరీరం తీసుకుంటున్నప్పుడు, ఆయన శరీరం పాల్గొంటున్నప్పుడు, ఆయన శరీరమును నీ చేతిలోనికి తీసుకుంటున్న సమయంలో ఎక్కిళ్ళు బట్టి ఏడవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ప్రభుని స్తుతిస్తూ, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా ప్రభుని చెప్పండి అందరూ కూడా చెప్పండి హల్లెలూయా అని చెప్పి గట్టిగా ప్రభును స్తుతించాలి. బిడ్డలారా, ప్రభును ఘనపరచాలి. ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన శరీరం ఇక్కడ ఉంది, ఆయన రక్తం ఇక్కడ ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరమును, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. అతడు జీవిస్తాడు, మరణించిన అతడు జీవిస్తాడు, మరణించిన జీవిస్తాడు. హల్లెలూయా. మరణించి జీవిస్తాడు. యేసయ్య మరణించి జీవిస్తున్నాడు. ఆయన మరణించాడు, చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, కానీ ఆయన జీవిస్తూనే ఉన్నాడు. నేను చనిపోయి మరణించి పాతిపెట్టబడినా మరలా జీవిస్తాను. హల్లెలూయా. ఏంటా జీవించేది అయ్యగారు, ఏమో కొత్తగా చెప్తున్నావు వాక్యం, జీవించేదేంటి అంటే మళ్ళీ వస్తామా, మనం ఇక్కడ ఉంటామా? కాదో. ఇప్పటికీ మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుము. ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటికీ మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుము. కిందకేమని రాయబడింది? వారి ప్రయాసములు మాని వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, వారి క్రియలు వారి వెంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? క్రియలు చావలే. ఏం చచ్చింది? శరీరం చచ్చింది. ఆత్మ ఏమైంది? దయచేసిన మన దగ్గరికి వెళ్ళింది. ఆత్మ చావలే, ఆత్మకు చావు లేదు. హల్లెలూయా. అందుకొరకే బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పటి వరకు మృతి నొందిన మృతులు ధన్యులు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు ప్రభువుతో ఉన్నారు. నేను మృతి నొంది ప్రభువుతో ఉంటాను, నేను చనిపోయిన ప్రభువుతో ఉంటాను. పరిశుద్ధులు సావుకు భయపడరు, దేవుని సేవకులు సావుకు భయపడరు, దేవుని సేవకురాళ్ళు సావుకు భయపడరు, దేవుని ప్రజలు చావుకు భయపడరు. ఒకవేళ ఈ రాత్రి నేను మరణిస్తే, హల్లెలూయా, చెప్పాలి బిడ్డగా ప్రభువును స్తుతిస్తూ చెప్పాలి. హల్లెలూయా. చావు ఎన్ని రకాలుందో తెలుసా? చావు ఎన్ని రకాలుంది. నువ్వు చనిపో అన్నాను అనుకో, కొంతమంది అమ్మ అయ్యో చావుమన్నాడు, అయ్యో చావుమన్నాడు. నువ్వు శారీరకంగా చావు, నువ్వు ఆత్మీయంగా బతుకు.
శరీర క్రియల విషయంలో చావు. శరీర క్రియలు ఏమైతున్నాయో అవి చావాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ, చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మనం బ్రతకాలి సంఘములో. శరీర సంబంధమైన వ్యక్తులంగా మనము చావాలి. హల్లెలూయా. మన బాప్తిసం ఇచ్చాను, ఆ యవన పిల్లలతో చెప్పాను, ఇదిగో మీకు ఇక్కడ బాప్తిసం ఈ నీళ్ళలో ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటిది? మీ పాప శరీరం ఇక్కడ పాతి పెట్టబడుతుంది. కొత్త శరీరం, నవీన శరీరముతో క్రీస్తును ధరించుకొని మీరు నూతనంగా బ్రతకబోచున్నారు. దాన్నే నూతన జన్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక ముగింపులోకి వెళ్తున్నాను. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలి? బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా ఏం చేయాలి? తమను తాము పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ప్రభువును స్తుతిస్తూ. చూడండి, నా వైపు చూడండి. కొంతమంది దౌడకి ఇంత పెద్ద పాములు పెట్టుకొని పాను నములుతూ, ఆకుపోకలు నములుతూ మళ్ళీ వచ్చి బల్లలో పాల్గొంటారు. బల్ల కూడా కావాలి. జాగ్రత్త, జాగ్రత్త. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరమును అనగా ఆయన రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. హల్లెలూయా. అందుకొరకే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? అపరాధిని యేసయ్యా కృపజూపు ఓవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృపచూపి ప్రోవుమయ్యా, నెపమెంచకయని నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించి అపరాధిని యేసయ్యా కృప. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా నువ్వు మోకాళ్ళ మీద ఉండి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే బిడ్డ, నీ కణతల నుండి నీళ్లు ప్రవహిస్తాయి. నువ్వు చేసిన ప్రతి దోషం నీకు జ్ఞాపకంకి వస్తూ ఉంది. నువ్వు చేసిన ప్రతి అపరాధం నీ జ్ఞాపకానికి వస్తూ ఉంది. నువ్వు చేసిన తప్పిదం నీ మనసుకు వస్తూ ఉంది. అది కూడా వచ్చినా ఇక సాగని అన్నట్లుగా నువ్వు ఉండలేవు. కానీ అప్పుడే నువ్వు అన్నిటినీ సమాప్తం చేసుకొని ప్రభు పాదాల చెంత, ఆయన పాదాల చెంత పడి పశ్చాత్తాపడతావు. రండి మోకరించుకుందాం అందరం కూడా. హల్లెలూయా. అందరం కూడా చైర్లో ఉన్నవారు కూర్చోగలిగితే అందరం కూడా మన ముందు ఈ 2వ నెలలో, ఈ 2వ వారంలో, మొదటి నెలలో 2వ వారంలో మన ముందు ఆయన శరీరమును ఉండగా, ఆయన రక్తం ఉండగా, అపరాధిని ప్రభువా, నా అపరాధములను, నా దోషములను, నా శాపములను, నా పాపములను నేను వదిలిపెట్టుకుంటానయ్యా. ఇప్పుడే నేను పవిత్రపరచబడతాను. బూతులు మాట్లాడుతున్న నా నోటితో నేను నీ పవిత్రమైన శరీరాన్ని తినలేనయ్యా. అబద్ధాలాడుతున్న నోటితో నీ పవిత్రమైన శరీరాన్ని నేను ముట్టలేనయ్యా. హల్లెలూయా. నేను పవిత్రులను కావాలి ప్రభువా. దిశమెల్లని రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుమయ్యా. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం, అందరం కూడా ప్రార్థిద్దాం.
అందరం కూడా హల్లెలూయా ప్రభును స్తుతిద్దాం, ప్రభును స్తుతిద్దాం. రక్క రబా సందల రబా. ఎస్ 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 అందరం కూడా మోకాల మీద మోకరించి పెద్ద మోకాలేసి కొద్ది నిమిషాలు మోకాలేసి ప్రభును స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా. దేవునికి సన్నిధిని మనతో కూడా ఉంది. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మోకరించి ప్రార్థించుదాం, ప్రభును స్తుతించుదాం. దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క హల్లెలూయా నీ యొక్క జీవితంలో ఎన్ని మార్లు నీవు దేవునికి దుఃఖం కలిగించావో, ఎన్ని మార్లు నీవు పరీక్షించకుండా ఆయన శరీరమును తిన్నావో, ఆయన రక్తమును తాగావో, ఈ రోజు మాత్రము ఖచ్చితంగా మోకాల మీద ఉండి దేవునికి సన్నిధిలో ప్రభువా నీ శరీరమును నేను తినడానికి, నీ